నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సంక్షేమమే పరమావధిగా సాగుతున్న కూటమి ప్రభుత్వం. ఉభయ జిల్లాల్లో విజయవంతంగా పెన్షన్ల పంపిణీ. మీగడ రామలింగ స్వామికి గురజాడ పురస్కారం. మహాకవి గురజాడను స్ఫూర్తిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి, సమాచారం అందిస్తే నగదు బహుమతికి ప్రభుత్వం సంకల్పించిందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పూలిపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పిన దుర్ఘటనలో 4 మృతి. ఇక వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు పర్యటించారు. ఈ నేపథ్యంలో న్యామకల్లోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. దేవాదాయ శాఖ అధికారులు అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం చంద్రబాబును ఆశీర్వదించారు. రాష్ట్ర హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించారు. వ్యవసాయం, ధాన్యం సేకరణ, చెరుకు కొనుగోలు, రోడ్లు మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, రెవెన్యూ, భూ సంబంధ సమస్యలు, పరిశ్రమలపై సమావేశంలో చర్చించారు. రెవెన్యూ భూములకు సంబంధించిన ప్రజావింతల పరిష్కారానికి ఒక ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు. ఫ్రీ హోల్డ్ భూములు చేయడంలో తప్పులు చేసిన రెవెన్యూ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల పరిశ్రమ ఏర్పాటు కోసం ఏ మేరకు వినియోగించారు, కేటాయించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయని వారిపై నివేదిక అందజేయాలని ఏపీఐఐసి అధికారులకు ఆమె ఆదేశించారు. విద్యుత్ సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో సర్వే చేయాలని, వేలాడుతున్న వైర్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, గ్రామం మధ్యలో నుండి ట్రాన్స్ఫార్మర్లను వేరొక చోటుకు మార్పు, ఏ ప్రదేశాల్లో నివేదిక రూపొందించాలని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఆమె ఆదేశించారు. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు. వచ్చే వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య కనిపించకూడదని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆమె సూచించారు. జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాపులు కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత నెల్లిమర్లోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులైన బైరెడ్డి సూరిబాబుకు 6,000 రూపాయలు, జామి సన్యాసరావుకు వృద్ధాప్య పింఛన్ పాత బకాయితో కలిపి 8,000 రూపాయలు, వి లక్ష్మికి 4,000 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగమాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిపి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి ముందే పెన్షన్స్ విషయంలో ఒక చిన్న క్లారిటీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్స్ ఇస్తామన్నది ఒక ఎత్తు అయితే, 4,000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు అన్ని పంపిణీ చేస్తామని చెప్పుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కూడా పెన్షన్స్ 30వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు అయినప్పటికీ 2వ తారీఖున ఇవ్వకుండా మళ్ళీ ఒక రోజు ముందుగానే ఈరోజు పెన్షన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడం ఈరోజు మనందరికీ కూడా తెలిసిందే. నాకు తెలిసి ఇది రెండోసారి, ఈ 5 నెలల కాలంలో రెండోసారి పెన్షన్స్ ఒక రోజు ముందు ఇవ్వటం అన్నది ఈరోజు జరిగింది. దాంతోపాటు ఒక శుభపరిణామం ఏంటంటే, ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా పెన్షన్స్ ఒక నెల తీసుకోకపోతే 2వ నెల 3 నెలల వరకు తీసుకోకపోతే 3 నెలలది కలిపి ఒకసారి ఇచ్చేవారు. అయితే మొన్న లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ నెల తీసుకోకపోయినా కూడా వెంటనే పెన్షన్ పోయేది.
మళ్ళీ అటువంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకి వితంతువులకి అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి మళ్ళీ తిరిగి ఇంతకుముందు పూర్వ పద్ధతి తీసుకొచ్చి 2 నెలలు తీసుకోకపోయినా ఆ 2 నెలలది కలిపి ఒకేసారి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అది ఈ మంత్ నుంచి కూడా అది ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక శుభపరిణామం కింద భావించాలి. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు చిరంజీవి శ్రీదిలీప్ వివాహం డిసెంబర్ 15వ తేదీన జరుగుతుందని కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి వారిని చైతన్యపరిచి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని నెల్లిమర్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నిర్వహించారు. మాదక ద్రవ్యాల అలవాటును సంకల్పంతో దూరంగా చేద్దామని, బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని మెడికల్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపడం కాకుండా నాలెడ్జ్ పెంపొందించేందుకు వినియోగించుకోవాలని తెలియజేశారు. యాంటీ డ్రగ్స్ కమిటీలు కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ కృషి చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పలనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తమ వంతు సహకారం పోలీస్ శాఖ అందిస్తామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, క్యారియర్ మానవ జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయన్న విషయాలు వైద్య వృత్తి చేపట్టిన విద్యార్థులకు తెలుసునని ఆయన చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ అన్నది సమాజానికి పెద్ద ఛాలెంజ్గా మారిందన్నారు. ఇప్పటికే జిల్లా పోలీస్ శాఖ సంకల్పం కార్యక్రమాన్ని 350 కళాశాలలో నిర్వహించి 35,000 మంది విద్యార్థులను మరో 900 పైబడి అవగాహన సదస్సులు చేపట్టి 80,000 మందిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చైతన్యపరిచామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మెడికల్ స్టూడెంట్స్ డ్రగ్స్ తో ఏమేమి ఇంపాక్ట్స్ ఉంటాయి బాడీ మీద ఎలా ఉంటుంది మీ అందరికీ బాగా తెలుసు. కానీ మన అందరిలో ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు, నేను కన్జ్యూమ్ చేస్తే మాత్రం నేను కంట్రోల్లో ఉంటా, నాకు తెలుసు కదా, నేను ఏదో ఒక 2 monthsలో ఒకసారి, 3 monthsలో ఒకసారి, లేకపోతే 1 monthలో ఒకసారి, నాకు తెలుసు, నేను తక్కువ తీసుకుంటా, నాకు ఏమవదు, నాకు అడిక్షన్ అవ్వదు అని మనం ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ లో ఉంటాం. నేను కూడా ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ 12 years బ్యాక్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. అప్పుడు కూడా ఇంత లార్జ్ స్కేల్ ఉండేది కాదు కదా. అప్పుడు కూడా మా కాలేజ్ కూడా డ్రగ్స్ ఉండేవి. సో ఒక చిన్న గ్రూప్ ఉండేది, వాళ్ళు కూడా అదే అంటే మాకు అడిక్షన్ అవ్వదు, మాకు వీ కెన్ కంట్రోల్ ఇట్. కానీ చాలా మంది అడిక్ట్ అయిపోయారు, చాలా మంది ఫ్యూచర్స్ నాశనం అయిపోయాయి. మహారాజులు పరిపాలించిన ప్రాంతం ఇది. ఖచ్చితంగా ఒక పౌరుషం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కనుక వారి తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ప్రాంత ప్రజల తరఫున పోలీసు యంత్రాంగానికి ఒక మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మేము ఎవరు ఉన్నామని తలదోచమని, ఇన్వాల్వ్ అవ్వమని మేము ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అది మాటిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అతివేగంగా వెళ్ళొద్దు, మీరు నేరాల దూరంగా ఉన్నారనే రోజుల నుంచి ఈరోజు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆ స్లేట్స్ చూస్తుంటే కన్నీళ్ళు బాధ వస్తున్నాయి, ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనం ఏ ప్రమాద స్థాయిలో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి. బికాజ్ ఈరోజు మీరు ఎంత లెర్నింగ్ చేసుకుంటారో దట్ ఈస్ ద స్టాండర్డ్స్ అండ్ పిల్లర్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో అలాంటి ఈ టైంలో యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్క్రీన్స్ ఇన్ అ వెరీ వాల్యుబుల్ వే. సో ఐ ఆల్సో రికమెండ్ ద స్టూడెంట్స్ టు రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం. ఐ మీన్ టు సే చదువుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి స్క్రీన్ వాడండి, కానీ అదర్ ఇన్స్టాగ్రామ్స్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్స్ కానీ, you try to reduce your screen time also. That is also very essential. And I see that ఈ program లో there is an announcement of anti-drug committee.
it must be from the college. So ఈ కమిటీ కూడా అనౌన్స్ చేయడం, అండ్ ఆ కమిటీ కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ చాలా నిస్వార్థంగా మీరు కాలేజ్లో కానీ కాలేజ్ ప్రిన్సెస్లో కానీ డ్రగ్ అనేది కాలేజ్లో రాకుండా వితిన్ 1 monthలో ఈ ఇన్స్టిట్యూషన్లో డ్రగ్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్ అని బోర్డు వచ్చేలాగా మీరు చేయాలని కోరుతా ఉన్నాను. నుంచి క్రైమ్ ని తగ్గించాలి. నెక్స్ట్ మెయిన్ దీన్ని ప్రివెంట్ చేయాలి, గంజాని ప్రివెంట్ చేయాలి. అసలు మనకి ఏఎస్ఆర్జీలో విజయనగరం ఇటు ఏరియాలో చాలా ఎక్కువగా గాంజా కల్టివేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గించాం. మళ్ళీ దానికి కూడా డ్రోన్స్ ని పెట్టుకొని ఈరోజు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇచ్చున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు కానీ గాంజా సరఫరా చేస్తున్నట్టు కానీ మీకు అనిపించిన వెంటనే విత్ ప్రూఫ్ కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు గవర్నమెంట్. ఎందుకు ఇదంటే ఏదో డబ్బుల గురించి అని కాదు, పబ్లిక్ లో తీసుకోవడం మానేస్తారు, పబ్లిక్ గా అమ్మడం మానేస్తారు. సో వాళ్ళకి ఒక అదే ఉందంటే స్పేస్ తగ్గిపోతుంది. సో ఈ రకంగా ఇనిషియేషన్స్ కూడా తీసుకున్నాం. ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఈరోజు ఒక పెద్ద ర్యాలీ కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో మీరందరూ కూడా మాకు సహకరించండి. మీ రాబోయే భవిష్యత్తు, ఎందుకంటే ఒక జనరేషన్ పోతుంది, దయచేసి సీరియస్గా తీసుకోండి ఈ విషయం గురించి. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక మంచి డాక్టర్లుగానే కాదు, మీలో చాలా మందిని ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమందిని పొలిటీషియన్లుగా చూడాలని ఆశ కూడా నాకు ఉంది. 2025-26 వార్షిక బడ్జెట్ను 156.93 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలియజేసింది. నగర మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈరోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 156.93 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన బడ్జెట్ అంశాలపై చర్చ అనంతరం స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలియజేశారు. మేయర్ విజయలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ అందరి సమన్వయంతో నగరాభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. 156.93 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కమిషనర్ పల్లి నల్లయ్య నూతన వరవడితో బడ్జెట్ రూపొందించి కొత్త అంశాలను చేర్చడం శుభ సూచకమని తెలియజేశారు. 72.45 కోట్ల రూపాయలతో నగరాభివృద్ధి పనులకు నిధులు కేటాయించడమైందని ఆయన చెప్పారు. 10 కోట్ల రూపాయలు సాధారణ నిధులతో కొత్తగా రోడ్లు వేయడానికి గాను, 12 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టే నిమిత్తం, 1 కోటి రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, 1,50,00,000 రూపాయలతో హార్టికల్చర్ మరియు పట్టణ సుందరీకరణ నిమిత్తం బడ్జెట్లో కేటాయింపులు చేశారని తెలియజేశారు. 5 కోట్లతో మురుకాలువలు, కలవర్ట్ల నిర్మాణాన్ని కేటాయించారన్నారు. 1 కోటి రూపాయలతో సెంటర్ లైటింగ్, పార్కుల లైటింగ్, జంక్షన్ లైటింగ్ కోసం వెచ్చిస్తున్నామని తెలియజేశారు. డ్రైనేజ్ వేరు, నీటి పట్టిన డ్రైనేజ్ని కలపకూడదు, అదో హ్యాండ్ కింద ఇదో హ్యాండ్ కింద ఉంచాలి. అలాగే కమిషనర్ గారు వచ్చాక మరి కొత్త వరవడి తీసుకొచ్చి 2వ పేజీలో ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలు, అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సేకరించి విజయనగరం పట్టణ అభివృద్ధికి కానీ, ఏదైనా సేవా కార్యక్రమాలకు కానీ, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వినియోగించడానికి పద్ధతి తీసుకొచ్చారు. దానికి చాలా అందరం సంతోషిస్తూ, ఇది ప్రత్యేక అకౌంట్ మీరు ఓపెన్ చేయండి. మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా నేనే మా అమ్మగారి పేరు మీద 10,116 దానికి ఇస్తామని తెలియజేసుకుంటూ 56 కోట్ల 93 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో సుమారు 72 కోట్ల 45 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు నిధులు కేటాయింపు జరిగినది. ఇందులో ముఖ్యంగా 10 కోట్ల రూపాయలతో సాధారణ నిధులతో కొత్త రోడ్లు వేయటకు, 2 కోట్ల 50 లక్షల రూపాయలతో బీపీఎస్ నిధులు అభివృద్ధి పనులు, 12 కోట్ల రూపాయలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు, 1 కోటి రూపాయలతో సచివాలయం పక్కా భవనాల నిర్మాణం నిమిత్తం, 1 కోటి రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. మహాకవి గురజాడ స్ఫూర్తి ప్రదాత అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేర్కొన్నారు. ఆనంద్ గైతి ఆడిటోరియంలో ఈరోజు గురజాడ సాంస్కృతిక సమైక్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మేగడ రామలింగ స్వామికి గురజాడ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 24 సంవత్సరాలుగా
మహాకవి గురజాడకు సమున్నత రీతిలో నివాళులర్పించే సదుద్దేశంతో ఆయన అడుగుజాడల్లో నడిచి సాహిత్యానికి ఊపిరిపోసి గురజాడ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో నిర్వాహకులను అభినందించారు. ప్రజల జీవితాలను మార్చి సజీవంగా సృజనాత్మకంగా చిత్రీకరించి ప్రజల జీవితాల్లో చైతన్యం తీసుకురావడానికి గురజాడ చేసిన కృషి అనన్య సామాన్యమని అన్నారు. సంస్కరణవాది చైతన్యమూర్తి గురజాడను స్ఫూర్తిగా తీసుకుని ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. గ్రాంధికవాదులు బద్ధ విరోధులు పురోగమనానికి అవరోధకులు అని చెప్పేసి గురజాడవారు అన్నారు. అదేవిధంగా వాళ్ళు సంఖ్యలు ప్రేమించే వాళ్ళు గ్రాంధిక భాషను ఆరాధిస్తారని చెప్పేసి చెప్పారు. కాబట్టి కన్యాసులతో నాటకం రాసినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి భాషకు సంబంధించినటువంటి విషయం గురజాడ వారు ఆ రోజే తెలియజేశారు. గురజాడ పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని ఎంత దుర్మార్గంగా ఉన్నాయో అని చెప్పేటటువంటి విషయం కూడా చెప్పారు. ఆ రోజు గురజాడ ఈ సమస్యని లేకెత్తించినప్పుడు అది ఒక విత్తనం, అది పెద్ద మర్రి చెట్టులాగా మారిపోయి శాఖోపశాఖలుగా మారిపోయి ఇవాళ ప్రజలను వేధిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్కటై ఒక్క ఇల్లై వర్ణభేదములు ఎల్ల కల్ల అన్న వాక్యం ద్వారా నేటి గ్లోబల్ సిటిజన్ అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. జ్ఞానమొక్కటి వెలుగు నిలుచును అనే ఒక అద్భుతమైన కావ్యం, ఆ వాక్యం ఆయన కవిత్వంలో కనపడుతుంది. మతం వస్తుంది పోతుంది, కానీ జ్ఞానం మాత్రం నిలిచి ఉంటుందని ఆయన తెలియజెప్పాడు. మనిషి కల్పించిన దేవుడిని పూజించే ఓ మనిషిని ఎందుకు హీనంగా చూస్తావు? దేవుడు ఎక్కడో దాగి ఉండడని కొండల్లో కోనల్లో ఎందుకు వెతుకుతావు అని చెప్పి ప్రశ్నిస్తాడు. మతము వేరైతేనేమో మనుషులంతా ఒక్కటైతే అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాలంలో ఆంగ్ల భాషలో చదివితేనే చాలా మేధావులు, చాలా తెలివిగల వాళ్ళు అయిపోతారు, వాళ్ళు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతారు అనేటటువంటి ఒక భ్రమని కల్పించి మరి ప్రభుత్వాలు మరి తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తేసి ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు మాతృభాషలో పరిపూర్ణులు కాంది, మాతృభాషను కనుక పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తి పరాయి భాషలో ఎలా ప్రకాశిస్తాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక సింపుల్ సైంటిఫిక్ విషయాన్ని మీకు చెప్తాను. అనేక మంది శాస్త్రవేత్తలు మెదడు ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటటువంటి దాని మీద పరిశోధన చేస్తే మెదడు మాతృభాషలోనే పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇవాళ ఎవరన్నా నీ పేరు ఏంటని చెప్పి తెలుగులో అడిగితే వెంటనే సమాధానం చెప్తాం. అదే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మరి మనం తెలుగులో అనుకుని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాం అన్నమాట. అంత ట్రాన్స్లేషన్ ప్రాసెస్ బ్రెయిన్లో నడుస్తుంది అన్నమాట. కాబట్టి బ్రెయిన్ అంటే మెదడు తక్షణమే చురుగ్గా పనిచేయాలంటే మాతృభాషలోనే ఆలోచించాలా, మాతృభాషలోనే వారి యొక్క కార్యకలాపాలు నడవాలనేటటువంటి విషయం అది మనం మర్చిపోయి ఇంగ్లీష్ వస్తే వాడు సర్వాంతర్యామి అవుతాడనేటటువంటి భ్రమలో ఉన్నాం. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శ్రీ పైడితలమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసి టప్పనాయుడు, జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆర్డీఓ కీర్తి తదితరులు స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.
భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్కు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తూ ఉండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారికి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్కు చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల, డ్రైవర్ జేఎస్ మృతి చెందారు. అవినీతి అక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారాలు పడుతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, మండల కార్యదర్శి గోపాల్ అన్నారు. బొబ్బిల్లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ భారాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. యూనిట్స్లో తేడా అయితే ఏమీ లేదు, రేటు మాత్రం చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద మనం ఈ మధ్యకాలంలో మీడియా ద్వారా వచ్చింది మనం చూసాం. ఆదాని సౌర విద్యుత్ కొనుగోలులో దగ్గర 2029 కోట్లు మన రాష్ట్రానికి అది ముడుపు రూపంలో ముట్టినట్టు, అలాగే 1757 కోట్లు ఆనాటి వైసీపీ పెద్ద అని చెప్పేసి అమెరికా కోర్టులో వాళ్ళు వేసిన. గుమలక్ష్మీపురం మండలం పిఎంటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో కురుపాం శాసనసభ్యురాలు జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని, రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఇస్తున్నామని తెలియజేశారు. సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం రైల్ టికెట్లు రిజర్వేషన్ క్యాష్లెస్గా అంటే డిజిటల్గా జరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే విజయనగరం చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ విషయంపై క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఏ ట్రైన్కి టికెట్ కావాలనే విషయాన్ని ఫీడ్ చేసిన తర్వాత రైల్వే మిషన్లో క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని, అప్పుడు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ చెల్లింపులు చేసిన తర్వాత సక్సెస్ మెసేజ్ వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని, ఒకవేళ ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా వారి అకౌంట్లోకి తిరిగి డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం మనం ఈ రిజర్వేషన్ టికెట్లు అనేది క్యాష్లెస్ అంటే పూర్తిగా డిజిటల్గా చేయడం జరుగుతుంది. దీనికోసం ఇక్కడ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, ఏ ట్రైన్కి కావాలి అన్ని ఫీడ్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది మా మిషన్లో. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా దాని ద్వారా క్యూఆర్ కోడ్ చేస్తే సక్సెస్ అయిన వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది. రేపు పొద్దున మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా సరే మళ్ళీ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది పూర్తిగా సురక్షితమైనది. నగదు నిర్వహణ, చిల్లర సమస్య ఇవన్నీ లేకుండా దీనికోసం నిర్వహించబడింది కాబట్టి ప్రయాణికులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ ఈ నవంబర్ నెల బాగా వచ్చింది. డిసెంబర్లో కూడా 100% చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. పబ్లిక్ చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారండి. వాళ్ళకు కూడా చిల్లర ప్రాబ్లమ్, ఈ నగదు నిర్వహణ అంటే తెచ్చుకునే అమౌంట్ సరిపోకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా చక్కగా ఫోన్పే చేసుకుంటారు. హ్యాపీగా మెయిన్ చిల్లర ప్రాబ్లం లేదు. ఈ డూప్లికేట్ దొంగ నోట్ల సమస్యలు ఈ ప్రాబ్లం కూడా అన్నింటికీ మాకు చెప్పినట్టు అయింది. పబ్లిక్ అయితే చాలా బాగున్నారు, చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ర్యాలీ చేపట్టారు. గురజాడ అప్పారావు వినియోగించిన వస్తువులతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత మేగడ రామలింగస్వామి మీడియాతో మాట్లాడుతూ గురజాడ పురస్కారం తనకు ప్రకటించిన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని 24వ పురస్కారం అనుకుంటాను బహుశా. ఎందుకంటే
సిద్ధాంతులు లాంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారు ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అందరికీ ఒక పావులో ఇచ్చారు. గతసారి మా మిత్రుడు ఆత్మీయ మిత్రుడు చంద్రబోస్ గారికి ఇచ్చారు. ఈ సంవత్సరం నాకు ఇవ్వడం అనేది నాకు పురాకృత శుభాధిక్యం అని అనుకుంటున్నాను నేను. మరి అలాంటి నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి ఇది నాకు ఎన్నో పురస్కారాలు తీసుకున్నప్పటికీ కూడా ఇది చాలా అత్యంత ప్రధానమైనదిగా నేను భావిస్తున్నాను. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాటం కోసం ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుతారు. రేపు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 1981 జూన్ 18వ తేదీన అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదైంది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహపడ్డారు. కానీ వచ్చిన కేసులలో సగం పైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావడం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా 1988లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తోంది. ముందు ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. కానీ శక్తివంతమైన ఏఆర్టీ మందులు అందుబాటులోకి వచ్చాక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఈ వ్యాధిని మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల లాగానే దీర్ఘకాలిక నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఇది హెచ్ఐవి అను వైరస్ వలన వస్తుంది. హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారని అంచనా. వీరిలో సగానికి పైగా మహిళలు, బాలికలే. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే వీరిలో సుమారు 20% మందికి తమకు జబ్బు ఉన్నట్లే తెలియకపోవడం. మన దేశంలో సుమారు 25 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడ్డారు. సెక్స్ వర్కర్లు, మగ స్వలింగ సంపర్కులు, సూదులతో మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, లింగ మార్పిడి చేయించుకున్నవారు ఎక్కువ మంది బాధితులుగా ఉన్నారు. లైంగిక సంపర్కం వలన ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు. రక్తం ద్వారా పచ్చబొట్లు పొడిపించుకోవడం వలన, వ్యాధిగ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించవచ్చు. పచ్చబొట్టు వల్ల ఎందుకంటే వారు ఒకరికి ఉపయోగించిన సూదిని మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తూ ఉంటారు. క్షవరం, సుంతి ఇంజక్షన్లు మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతతో మెలగవలను. తల్లి నుండి బిడ్డకు, తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరైన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమైన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసి సరైన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాధిని 1% తగ్గించవచ్చు. గత సంవత్సరంలోనే కొత్తగా 15 లక్షల మందికి వ్యాధి సోకటం గమనార్హం. ప్రస్తుత సమాజం కొత్త పోకడలు ఊపుతోంది. స్వలింగ సంపర్కం, మాదక ద్రవ్యాల కోసం వాడటం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. హెచ్ఐవి వ్యాప్తికి కారణమయ్యే ఇలాంటి ధోరణులు ఎప్పటికైనా ప్రమాదమే. అప్రమత్తంగా లేకపోతే అదను చూసి కాటేస్తుంది. దోమలు, పిల్లులు, కుక్కలు వంటి జంతువుల ద్వారా ఈ జబ్బు సోకదు. దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల, స్పర్శ వలన ఈ జబ్బు సోకదు. ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగిలించుకోవడం వలన, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించడం వలన, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడిన మరుగుదొడ్లను వినియోగించడం వలన కానీ, ఎయిడ్స్తో గలవారితో కలిసిమెలిసి జీవించడం వల్ల కానీ ఈ వ్యాధి అంటుకోదు. హెచ్ఐవిని పూర్తిగా నయం చేయడానికి క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్ షార్డ్ పాలిండ్రోమిక్స్ రిపీట్స్ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. యాంటీబాడీస్ ఇంజక్షన్లు వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటి వాటి ద్వారా ఈ రోజు రేపో ఎయిడ్స్ వ్యాధిపై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. రేపు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో నా ఆరోగ్యం నా హక్కు, హక్కులు బాట పడదాం అనే థీమ్తో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలని ప్రొఫెసర్ మరియు డిపార్ట్మెంట్ హెడ్ కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ బి దేవి మాధవి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
95 చూడాలి. మనం హెల్త్ వర్కర్స్ కాబట్టి అందరికీ రైట్ టు హెల్త్ ఉన్నది కాబట్టి అందరికీ మనం హెచ్ఐవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హెచ్ఐవి స్టేటస్ అందరం మనం వారికి సరి అయిన ట్రీట్మెంట్ మనం అందించాలి. తర్వాత ఫైనల్గా మన గోల్ ఏంటంటే 95 అంటే అట్లీస్ట్ 95% ఆఫ్ పీపుల్ షుడ్ బి డయాగ్నోస్డ్ విత్ హెచ్ఐవి ఉండే వాళ్ళు డయాగ్నోజ్ అవ్వాలి. 95% ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏఆర్టీ ట్రీట్మెంట్. 95% వరకు అది వైరల్ లోడ్ తగ్గించే దిశగా అందరూ మనం కృషి చేసి మొత్తం కమ్యూనిటీ అందరం వారికి హెచ్ఐవి పీపుల్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈక్వల్ హెల్త్ మనం వారికి ఈక్విటబుల్ హెల్త్ ప్రొవైడ్ చేయాలి. అండ్ మనం హెల్త్ వర్కర్స్ కాబట్టి లైక్ మనం కూడా సేఫ్టీ ప్రికాషన్స్, యూనివర్సల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, బై ఛాన్స్ ఎవరికైనా బాడీ ఫ్లూయిడ్ ఎక్స్పోజరు లేకపోతే నీడిల్ స్టిక్ ఇంజరీ ఉన్నట్టయితే దానికి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు అందరం కలిసి దోహదపడి ఈ గ్లోబల్ ఎపిడమిక్గా ఉండే హెచ్ఐవిని హెచ్ఐవి ఫ్రీ జనరేషన్గా తయారు చేసేటట్టు ఈ కమ్యూనిటీని అందరూ దోహదపడాలి. గురజాడ సాంస్కృతిక సమైక్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ విజయనగరంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో గురజాడ గృహాన్ని సందర్శించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమమే పరమావధిగా సాగుతున్న కూటమి ప్రభుత్వం, ఉభయ జిల్లాల్లో విజయవంతంగా పెన్షన్ల పంపిణీ. మేగడ రామలింగ స్వామికి గురజాడ పురస్కారం, మహాకవి గురజాడ స్ఫూర్తిగా తీసుకోవాలన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి, సమాచారం అందిస్తే నగదు బహుమతికి ప్రభుత్వం సంకల్పించిందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం, కారు అదుపు తప్పిన దుర్ఘటనలో 4 మృతి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.